పల్నాడు జిల్లా నర్సాపేటలో ఇక్కడ బైపాస్ రోడ్డు పిడుగురాళ్ళ నుండి గుంటూరుకి వెళ్ళే రహదారి ఇది. మరి ఇటు నుంచి భారీ వాహనాలు ఇటు గుంటూరుకి వెళ్తూ ఉంటాయి. ఈ చెరువుని వల్లప్ప చెరువు అని చెప్పి పిలుస్తారు. గత ఎన్నో ఏళ్ల నుంచి ఈ చెరువు మరి మంచినీళ్ళ కోసం, అలానే సాగునీరు, అలానే పశువుల పోషణ నిమిత్తు అనేక పొలాలు వారు ఈ నీటిని ఉపయోగించుకొని వాళ్ళు పశువుల కోసం దాణా అవన్నీ తయారు చేసుకుంటారు. మరి ఇక్కడ చూస్తే ఈరోజు ఈ చెరువు దుస్థితి చూడండి మీరు కళ్ళారా. ఏ రకంగా చేస్తున్నారంటే నర్సాపేటలో అనేక వార్డుల చెత్తాచెదరాన్ని తీసుకొచ్చి మున్సిపాలిటీ వారు తీసుకొచ్చి ఇక్కడ వేయటం, దాన్ని ప్రొక్లైన్ పెట్టి ఈ వాగును పూడ్చే కార్యక్రమం. దీంట్లో ఇక్కడ నర్సాపేట కమిషనర్ గారి దృష్టికి అనేక సార్లు మేము ప్రజా సంఘాలుగా ఎంఐఎం జిల్లా ప్రెసిడెంట్ కరీముల్లాగా తీసుకెళ్లాను. అలానే ప్రజా ఫిర్యాదుల దాంట్లో కూడా పరిష్కార వేదికలో అనేక అర్జీలు కలెక్టర్ గారికి ఇచ్చారు. అంతకుముందు స్పందనలు ఇచ్చారు. గత 2014 నుండి 2025 ఇప్పుడు 10 ఏళ్ల నుండి ఇక్కడ జరుగుతున్న అన్యాక్రాంత నా చెరువులు, అలానే జిల్లాలో 7 నియోజకవర్గాల్లో ఎన్ని చెరువులు ఆక్రమించుకున్నారనేది ప్రింట్ మీడియా, ఎలక్ట్రానిక్ మీడియా ద్వారాగా మనం కళ్ళారా చూస్తారేమో. నర్సాపేటలో మన వరదలు వస్తే ఏ రకంగా కత్వా చెరువు పూర్తిగా నిండిపోయి అక్కడ ఇళ్లలో పోవడం నీళ్లు, అనేక రహదారులు మరి మూసుకుపోవటం, మరి స్టేడియంలో నీళ్లు రావటం, అక్కడే గుంటూరు రోడ్డు మొత్తం మూసుకుపోవటం, మరి ఈ వల్లప్ప చెరువు నుంచి అనేక వరద నీళ్లు మొత్తం ఊళ్ళోకి రావటం గమనించాము. ప్రజలు ఇబ్బంది పడ్డారు. రాత్రిపూట కూడా ఉన్నతాధికారులు మొత్తం అనేక చర్యలు తీసుకుంటేనే వరద నీటిని నుండి నర్సాపేట నుంచి కాపాడగలిగాము. కాబట్టి ఇప్పటికైనా స్థానిక ప్రజలు గమనియండి, ఉన్నతాధికారులు గమనించాలి. నర్సాపేట మున్సిపాలిటీ వారు ఈ చెత్త చెదారాన్ని ఇప్పుడు కూడా దీంట్లో వేస్తున్నారంటే వాళ్ళ మూర్ఖత్వం ఏందో, వాళ్ళ నిర్లక్ష్యం ఏందో ప్రజలు మొత్తం గమనించి వాళ్ళకు బుద్ధి చెప్పాలి. ఇక్కడ కొంతమంది అధికారాన్ని సస్పెండ్ చేస్తే కానీ వీటికి నిజమైన పరిష్కారం రాదని కలెక్టర్ గారికి, ఎస్పీ గారికి తెలియజేస్తున్నాము. రాబోయే రోజుల్లో దీని మీద పోరాటం చేస్తామని ఎంఐఎం జిల్లా ప్రెసిడెంట్ కరీముల్లాగా తెలియజేస్తున్నాము. వల్లప్ప చెరువు అని వల్లప్పరాయుడు ఆనాడు వేశారు. ఇది 1950 సుమారు. అప్పుడు వేసిన కాడ నుంచి ఇక్కడ కింద భూమి ఒక 100-150 ఎకరాలు పారుదల ఉంది. ఆ పారుదల భారత ఉంది. భారత వరి పండించుకుంటున్నారు, గొడ్లకు మేత వేసుకుంటున్నారు. తదుపరి ఈ రైతులు నీరు ఎత్తకపోవటం, తాగటం, చేతులకు మందులు కొట్టుకోవటం, గేదెలకి ఆవులు అవి నీళ్ళు తాగుతూ బతుకుతా జీవనాధారంగా బతుకుతూ ఉన్నాయి. దానివల్ల ఇక్కడ ఎవరు తుప్పేసేది కలగదని మేము ఇక్కడ ఉండి గంగమ్మ తల్లి దేవస్థానం దగ్గర ఉండి కమిటీ వాళ్ళం ఖాండ్ గారు చైర్మన్గా ఖాండ్ గారు కమిటీ తరఫున ఉండి మొత్తం ఇవన్నీ బాగు చేసి మొత్తం అలా లైన్ చేసి బల్లల గిల్లన్నీ వేపిస్తున్నాం. తలా పేరు ఎవరు పడితే వాళ్ళు ఇస్తున్నారు. ఇంకా రేపు కూడా ఇంకా 2 రోజులు 2 టిప్పర్లు తోలిచ్చి మొత్తం శుభ్రం చేస్తాం. చివరికల్లా ఇబ్బంది లేకుండా ఎవరికి ఈ చెరువుకి ఇంకా చెత్త ఎక్కడానికి ఎవరు ఇల్లు లేకుండా చేయాలి. అది కమిటీ తరఫున చెరువుకు రక్షణగా ఉంటున్నాం. గుడి తరఫున కమిటీ వాళ్ళం మేము. ఇది ఏ ఊరు? గుంటగార్లపాడు నర్సాపేట. గుంటగార్లపాడు రెవెన్యూలో ఉంది. రైతు సంఘం అనేవాళ్ళు ఉన్నారు సార్. అక్కడ పాతూరు, బరంపేట, వేరు మిట్టబజారు, ముస్లింలు మిట్టబజారు ముస్లింలు, ఇవన్నీ 3 బజార్ 4 బజార్ వాళ్ళు మొత్తం ఇక్కడ పొలాలు. ఆ పొలాలకు వస్తూ ఉంటారు చెరువు కట్ట మీదగా. రైతులు ఉన్నారు. ఆ రైతులు ఇక్కడ నుంచి దాన్ని కాపాడుకుంటూ వస్తున్నాం. అది జరిగింది. ఇక్కడ ఈ గుడి కట్టాక గుడికాడ దేవస్థానం కాడ మళ్ళీ ఇవన్నీ ఏర్పాటు చేసాము. ఈ మట్టి తోలి శుభ్రం చేస్తున్నాం. వేయనీయకుండా పక్క తరుగుతున్నాం. అది మా కర్తవ్యం.